శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 28వ తారీఖు మధ్యలో కలవబోతున్నటువంటి శుక్ర శని గ్రహాలు స్థితి వివిధ రాశుల మీద ఏ విధమైన ప్రభావం ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. కన్యా రాశి వారికి డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 28వ తారీఖు మధ్యలో శుక్ర శనుల కలయిక కుంభరాశిలో సుమారు 30 రోజులు ఏర్పడుతున్నటువంటి గ్రహస్థితి కన్యా రాశి వారి మీద ఏ విధంగా ప్రభావం చూపుతోంది. ఏదైనా ఒక భావంలోకి ఒక గ్రహం వచ్చినప్పుడు అది మనం పరిశీలిస్తున్నటువంటి రాశికి మిత్రగ్రహం అయినప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు, శత్రుగ్రహం అయినప్పుడు ప్రతికూల ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు శుక్రుడు మనం ఇంపార్టెంట్గా తెలుసుకున్నాం. అంటే శుక్రగ్రహమే ఇంచుమించుగా నెల అటు ఇటుగా ఒక రాశి నుంచి ఒక రాశికి సూర్యునికి గమనానికి వెనక ముందుగా ప్రయాణిస్తూ మరి ప్రస్తుతం కుంభరాశిలో తన మిత్రుడైనటువంటి శని భగవానుడితో కలిసి ఒక 30 రోజులు ప్రయాణం చేయడం జరుగుతుంది. శుక్రుడు ఈ రాశి వారికి ధన భాగ్యాధిపతి. ఏదైనా ఒక జాతకం రాణించాలంటే భాగ్యాధిపతి అదృష్టంగా ఉండాలి. అంటే భాగ్యాధిపతి బాగుంటేనే ఆ జాతకుడు అదృష్టవంతుడు అవుతాడు. భాగ్యాధిపతి బలహీనుడు అయితే అది దురదృష్ట జాతకంగా చెప్తూ ఉంటుంది. అంటే ఒక జాతకం అదృష్టమా దురదృష్టం అన్నది భాగ్యాధిపతి బట్టి నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం అన్నది లగ్నాన్ని బట్టి నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అనేక విధాలుగా పరిశీలిస్తుంటారు. మరి అటువంటి భాగ్యాధిపతి శుక్రుడు 6వ స్థానంలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి షష్టాధిపతి శని భగవానుడితో చేరడం అన్నది ఒక విధంగా జాతకుడు ప్రస్తుతం చేస్తున్నటువంటి ప్రయత్నంలో, అంటే ఏదైనా ఒక ప్రయత్నం ఒకరు చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నం ఎంతకీ నెరవేరినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని మనం మళ్ళా ఆ పని చేయడానికి నియమించడం జరుగుతూ ఉంటుంది. ఒక స్పెషల్ అడ్వకేట్ అనుకోవచ్చు, ఒక స్పెషల్ లీగల్ ఆఫీసర్ అనుకోవచ్చు. అటువంటి 6వ స్థానంలో శని భగవానుడు జాతకుడి యొక్క సమస్యల పరిష్కారానికి సుమారుగా 2 సంవత్సరాలుగా ప్రయత్నిస్తుంటే అవి ఇంకా సక్సెస్ కాకపోవడంతో మరి శుక్రుడు మరి ఆ స్థానంలోకి చేరడం వల్ల జాతకుడి యొక్క ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. అంటే ఎటువంటి ప్రయత్నం నెరవేరుతుంది అంటే 6వ స్థానం అన్నది శత్రు రోగ రుణస్థానం, అలాగే జయస్థానం. అందువలన జాతకుడు వారి వయస్సును బట్టి, ఉన్న ప్రాంతాన్ని బట్టి ఏదైనా అనారోగ్య సమస్యతో, దీర్ఘకాల అనారోగ్య సమస్యతో బాధపడుతున్నవారు ఆ సమస్య నుంచి బయటపడడం జరుగుతుంది. నెంబర్ 1. అలాగే ఉద్యోగ ప్రయత్నంలో చాలా కాలంగా ఏదో సివిల్స్ లాంటిదో గ్రూప్ 1 రాస్తూనే ఉంటాడు, దగ్గరికి వచ్చి మిస్ అవుతుంటాయి. అటువంటి వారికి మరి ఈ గమనం ఏంటంటే వారికి అర్హతకు తగిన విధంగా ఏదో ఒక ఉద్యోగంలో చేరే విధంగా ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలంగా కోర్టులో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే, అంటే అది ముఖ్యంగా శుక్రుడు కాబట్టి వివాహానికి సంబంధించింది. భార్యాభర్తల మధ్య విభేదాలు, మరి వివాహం తర్వాత ఎవరికి రావాల్సిన ధనం కోసం వాళ్ళు కోర్టులో పోరాడడం, దాని తర్వాత ఆల్రెడీ పిల్లలుంటే వాళ్ళు ఎవరి దగ్గర ఉండాలి అన్న విషయంలో పోరాటం. ఈ విషయంలో మరి జాతకుడు తనకి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉంది. అలాగే కుటుంబ అవకాశాలు, అంటే కుటుంబంలో మీకైనా పిల్లలకు కావాలని పోరాడుతూ ఉంటే మరి మీకు గవర్నమెంటు ఆ సంతానాన్ని, అంటే మీకు పుట్టిన సంతానమైనా మీకు అప్పచెప్పే అవకాశం ఉంటుంది. అలాగే మీకు రావాల్సిన ధనం వస్తుంది. అలాగే ఇంకో విధంగా కుటుంబంలో ఎవరికన్నా వివాహం కానీ ఉద్యోగం కానీ వచ్చే అవకాశం ఉంది.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీరు ఏదైనా ఒక పోటీలో పాల్గొని దాంట్లో విజయం కోసం చూస్తుంటే అంటే క్రీడారంగం అనుకోద్దాం, లేదంటే ఏదన్నా ఒక కాంటెస్టు, లేదంటే ఒక సినిమా పోటీ, నవలల పోటీ, ముగ్గుల పోటీ, ఏ పోటీలో అయినా ఈ సమయంలో మీరు విజయం సాధించే అవకాశం ఉంది. అది మీలో ఉన్నటువంటి కళను బట్టి, అదృష్టాన్ని బట్టి సాధించే అవకాశం ఉంది. బట్ ఏదైనా మరి జాతకుడు ఈ రాబోయే డిసెంబర్ 28 నుంచి జనవరి మధ్యకాలంలో ఏ ప్రయత్నం చేసినా కూడా సాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా రుణ ప్రయత్నాలు, మీకు ఏదైనా అవసరానికి ధనం అవసరమైతే ఖచ్చితంగా ఆ రుణ ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది. ఏదేమైనా జాతకుడికి ఈ కాంబినేషను ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి, మగవారైతే వారి భార్యలకి విజయ అవకాశాలు చాలా అనుకూలంగా పుష్కలంగా ఉన్నాయి. రాశి చక్రంలో శుక్రగ్రహానికి ఉన్నటువంటి ప్రాధాన్యత మిగతా గ్రహాలకి మానవుని యొక్క జీవితంలో ఎక్కువగా శుక్రగ్రహ ప్రభావం ఉండడం జరుగుతుంది. ఒక మానవుడు జీవితంలో ఆనందంగా ఉండాలన్నా, వివాహ సౌఖ్యం పొందాలన్నా, తన కోరికలు తీరాలన్నా, అసలు వివాహం తొందరగా జరగాలన్నా, అసలు వివాహం జరగకపోవడానికి కూడా శుక్రగ్రహమే కారణమవుతుంటాడు. కాబట్టి మరి ఈ శుక్రగ్రహ ప్రభావం వ్యక్తిగత జాతకాలపైన గోచారరీత్యా ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా మీ అందరికీ తెలుసు, మరి గురు మౌఢ్యం వచ్చినప్పుడు వివాహాలు శుభకార్యాలు నిర్వహించడం మానేస్తుంటారు. అలాగే శుక్రమౌఢ్యం వచ్చినప్పుడు కూడా ఫర్ ది సేమ్ టైం వివాహాలు చేయడం అన్నది సాధారణంగా జరగదు. అంటే దాన్ని బట్టి మీకు శుక్రుని యొక్క ప్రాధాన్యత అర్థమవుతుంది కదా. అలాగే ముఖ్యంగా శుక్రుడు కంబస్ట్ అయి ఉండగా బలహీనంగా ఉన్నప్పుడు చేసినటువంటి వివాహాలు సక్సెస్ కాకపోవడం, అదే సమయంలో ప్రారంభించినటువంటి వ్యాపారాలు నష్టాలు చవిచూడటం జరుగుతూ ఉంటుంది. సో అంత ప్రాధాన్యం ఉన్నటువంటి శుక్రగ్రహం జాతకుడు పుట్టినప్పుడు ఏ రాశిలో ఉన్నాడు, ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు అన్న విషయాన్ని బట్టి జాతకుడి యొక్క ఆర్థిక స్థితి, అతని ఉద్యోగం, సంపాదన, అతని నడవడిక, ధరించే వస్త్రాలు, బంగారు ఆభరణాలు, అతను నివసిస్తున్నటువంటి గృహం, వాహనం ఇవన్నీ కూడా జాతకుడు పుట్టినప్పుడు శుక్రగ్రహ స్థితిని బట్టి ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న మరి కంబస్ట్ అయినా కూడా వివాహం ఆలస్యం అవడం జరుగుతుంటుంది. అలాగే సూర్యునికి శుక్రునికి మధ్య ఉన్నటువంటి గమనాన్ని, అంటే మధ్య ఉన్నటువంటి దూరాన్ని బట్టి, అలాగే జాతకుడు జన్మించినప్పుడు శుక్రుడు రవిగ్రహానికి ముందు ప్రయాణిస్తున్నాడా, లేదా రవిగ్రహానికి వెనకాతల ప్రయాణం చేస్తున్నాడా అన్న విషయం కూడా జాతకుడు యొక్క ఆర్థిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగతంగా జాతకుడు పుట్టినప్పుడు జాతకుడి యొక్క ఆస్తిపాస్తులు, జీవన విధానంతో పాటు వాళ్ళ తండ్రి గారి యొక్క ఆస్తి ఏ విధంగా ఉంటుంది, ఆ తండ్రి గారు ధనాన్ని ఏ విధంగా సంపాదించగలిగాడు అన్న విషయం కూడా ఈ జాతకుడి యొక్క జాతకంలో కనబడుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా శుక్రుని యొక్క స్థితిని బట్టే జాతకం ఆధారపడి ఉంటుంది. అంటే జాతకంలో శుక్రగ్రహం యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది అన్నమాట. ఒకసారి ఏంటంటే సాధారణంగా జాతకుడికి వివాహం జరిగిన తర్వాత శుక్రుడు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది. సాధారణంగా శుక్రుడు బలంగా ఉంటే మరి జాతకుడికి వివాహం అయిన తర్వాత శుక్రగ్రహం యాక్టివేట్ అయ్యి జాతకుడికి మంచి సౌకర్యాల్ని, అలాగే మంచి ఉద్యోగాన్ని, ధనభోగాన్ని, మంచి సౌకర్యాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఇంకోసారి వివాహం అయిన తర్వాత పంచమంలో శుక్రుడు బలంగా ఉన్న ప్రథమ కుమార్తె జన్మించిన తర్వాత కూడా శుక్రుడు యాక్టివేట్ అవుతూ ఉంటాడు. అంటే మొత్తం మీద జాతకుడి యొక్క జన్మచక్రంలో శుక్రుని యొక్క స్థితిని బట్టి ఎటువంటి భార్య వస్తుంది, ఆ భార్య ఏ విధంగా ఆరోగ్యం ఉంటుంది, నడవడిక ఉంటుంది, ఆయుష్ ఉంటుంది చెప్తూ ఉంటుంది. అలాగే కుమార్తె యొక్క
వివాహం, ఆమె యొక్క అభివృద్ధి కూడా చెప్తూ ఉంటుంది. మొత్తం మీద కుటుంబంలో ఉన్నటువంటి అందరు స్త్రీల గురించి జాతకుడి యొక్క జన్మజాతకంలో ఈ శుక్రుడు వివిధ గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఉన్నటువంటి స్థితి కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒకటి జన్మజాతకంలో శుక్రుడు బలంగా ఉంటే వారి కుటుంబంలో స్త్రీలు సంతోషంగా ఉంటారు. వివాహం తర్వాత జాతకుడు భాగ్యోదయం అవుతుంది. బట్ ఏదైనా జాతకంలో శుక్రబలం అన్నది తప్పనిసరి. సాధారణంగా నవగ్రహాల యొక్క స్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు వాటిని అనుకూలంగా మార్చుకోవడానికి, అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు వాటి యొక్క ఫలితాన్ని మనకు అందించడానికి ప్రతి గ్రహానికి కూడా మరి వారి యొక్క అధిదేవతల్ని మరి మనకి పెద్దవారు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి అటువంటి అధిదేవతల్ని మనం ప్రసన్నం చేసుకోవడం వల్ల గ్రహాలు మనకి అనుకూలించి వాటి యొక్క శాశ్వత ఫలితాలు మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా గ్రహాల్లో శని భగవానుడు చాలా ఆలస్యంగా ఇచ్చే ఫలితాన్ని ఇచ్చే గ్రహం అయినప్పటికీ కూడా స్థిరమైన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. జాతకంలో శని భగవానుడు బలంగా ఉండి మనం శని గ్రహానికి పరిహారం నిత్యం చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మిగతా గ్రహాలన్నీ కూడా కంపల్సరీగా అనుకూలంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది అలాగే శని చాలా బలహీనంగా పాపగ్రహస్థుడై ఉండగా మనకి మిగతా గ్రహాలు కూడా చెడ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, నెగిటివ్ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. మరి శుక్రుడు అతి తొందరగా ఫలితాన్ని ఇచ్చేస్తూ ఉంటాడు అన్నమాట. అంటే ఆ గ్రహాన్ని మనం ఆరాధించడం వల్ల ఇమీడియట్గా రోజుల్లోనే ఆ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మరి శుక్రుడికి మనం కోరుకునే కోరికలు కూడా అలాగే ఉంటాయి, ఆ గ్రహం ఇచ్చే ఫలితాలు కూడా తొందరగానే ఉండడం జరుగుతుంటాయి. కాబట్టి మరి రెండు గ్రహాలు కలిసి సంచరిస్తున్నప్పుడు మరి మనం ఏ గ్రహాన్ని ఆరాధిస్తే తొందరగా ఫలితం వస్తుంది అంటే కామన్గా అందరికీ పంచాంగంలో ఉన్నటువంటి నవగ్రహ స్తోత్రాలు చాలా తొందరగా ఫలితాన్ని ఇస్తుంటాయి. కాబట్టి మామూలుగా ట్రెడిషనల్గా ఈ రెండు గ్రహాలు ఫలితం పొందాలంటే మనకి పంచాంగంలో ఉన్నటువంటి ఈ నవగ్రహ స్తోత్రాలు ఉంటాయి కదా, ఆదిత్య సోమాచ అని అవి ముందు 9 శ్లోకాలు ఒకసారి చదివి దాని తర్వాత శనికి సంబంధించినటువంటి శ్లోకాన్ని 19 సార్లు, శుక్రుడికి సంబంధించినటువంటి శ్లోకాన్ని 20 సార్లు చదివి మళ్ళీ తిరిగి నవగ్రహ స్తోత్రాన్ని 9 సార్లు చదవడం వల్ల ఇది ఒక విధంగా చేసుకున్న వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా శివుడు అమ్మవారు కొలువై ఉన్నటువంటి క్షేత్రాన్ని దర్శించి, అంటే ఇంచుమించుగా ప్రతి క్షేత్రంలో శివుడు అమ్మవారు ఉంటారు. అయితే మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటిది శ్రీశైల పుణ్యక్షేత్రం. అటువంటి పుణ్యక్షేత్రంలో మరి మనకి మీరు ఈ రెండు గ్రహాలు కలిసి కుంభరాశిలో సంచరిస్తుండగా అంటే జనవరి 28 వరకు డిసెంబర్ 28 నుంచి మీరు వీలైతే మీకు ఇటువంటి శ్రీశైలాన్ని దర్శించుకొని అక్కడ ఏదో విధంగా ఒక రాత్రి బస చేయడం, వీలైతే చండీ హోమం, శివునికి అభిషేకం వారి వారి స్థాయిని బట్టి చేసుకోవడం మంచిది. లేనివారు మీ యొక్క గ్రామంలోనో సమీపంలో ఉన్నటువంటి ఈ పంచారామాలు కానీ ఈ ఏదో ఒక శివక్షేత్రాన్ని దర్శించి విధి విధానంగా శివునికి అభిషేకం, అమ్మవారికి కుంకుమర్చన చేసుకోవడం వల్ల ఖచ్చితంగా అంటే శివుడు అనుగ్రహిస్తే ఏ గ్రహం అనుగ్రహించినట్టు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. కేవలం ధనాన్ని ఇవ్వడంలో, ఆ ధనం అంటే ఐశ్వర్యాన్ని ఇవ్వడంలో శివుణ్ణి మించిన దైవం ఉండడు. కాబట్టి ఏదైనా నమ్మకంతో ఈ పరిహారం చేయండి. అలాగే మీరు ఏదో ఒక రుద్రాక్ష ఈ నెల రోజులు ధరించే ప్రయత్నం చేయండి. అలాగే విభూతి ధారణ వల్ల మీ యొక్క సమస్త కోరికలు నెరవేరి శాశ్వతమైనటువంటి ఐశ్వర్యాన్ని, లక్ష్మీ కటాక్షాన్ని పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.